ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే, సామాజిక వర్గాల లెక్కలు బయటకు తీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా కమ్మ సామాజిక వర్గ ప్రభావం అనేది రెడ్డి సామాజిక వర్గంతో పోలిస్తే తక్కువ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తమిళనాడు కేంద్రంగా జరిగిన రాజకీయాల్లో కమ్మవారి ప్రభావం ఉన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే కమ్మ సామాజిక వర్గ ప్రభావం తెలుగు రాజకీయాల్లో గాని దేశ రాజకీయాల్లో గాని పెరిగింది అనే మాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించినన్ని రోజులు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఇక వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే రాజకీయం అంతా నడిచింది. కమ్మ సామాజిక వర్గ అధికారులను అత్యంత దారుణంగా వేధించిన ఘనత కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి అప్పటి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా కమ్మ సామాజిక వర్గ జనాభా గణనీయంగా ఉన్నా సరే గత కేసీఆర్ ప్రభుత్వంలో సరైన గుర్తింపు దక్కలేదనే ఆవేదన ఆ సామాజిక వర్గంలో ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఉండటం, ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచింది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం పరిస్థితి మారింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేశారు. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ బలమైన వ్యూహం సిద్ధం చేశారని అంటున్నారు. తెలంగాణలో దాదాపు 45 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రభావం బలంగా ఉంది. వారిలో చాలా మంది తెలుగుదేశం పార్టీని అభిమానించేవారే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి వారిలో ఎక్కువ మంది మద్దతిచ్చారు. అయితే హైదరాబాద్ లో మాత్రం కమ్మ సామాజిక వర్గ సెటిలర్లు కేసీఆర్ కి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారిని తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కమ్మ సామాజిక వర్గ నేతలకు, వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. వారిలో తనపై ఉన్న అభిమానాన్ని రేవంత్ రెడ్డి కాపాడుకునేందుకు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యత పెంచే వ్యూహం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. తన మంత్రివర్గంలోకి ఆ సామాజిక వర్గం నుంచి మరొకరిని తీసుకోవడంతో పాటుగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కి కీలక పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.